హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై లివింగ్ ఛానల్. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన కొత్త రూపాయి నోటు మళ్లీ చలామణిలోకి వచ్చేసింది. గతంలో రూపాయి నోట్లు ఉండేవి, అయితే వాటి స్థానంలో నాణేలు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూపాయి నోటును విడుదల చేసింది. రూపాయి నోటును చూసి ప్రజలు మురిసిపోతూ నాటి కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చిన్నారులు మాత్రం మాకు చిన్న నోటు వచ్చేసిందని సంబరం పడుతున్నారు. ఇప్పటికే పాత నోట్ల స్థానంలో కొత్త 2000 మరియు 500 నోట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగా రద్దయిన 1000 నోట్లను కూడా కొత్త మోడల్తో తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఆర్బీఐ నుండి అందుతున్న అధికారిక సమాచారం ప్రచారం దేశంలో 3 చోట్ల ప్రింటింగ్ ప్రెస్లలో కొత్త 1000 నోట్లు ప్రింటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. దాదాపు 3 నెలల క్రితమే కొత్త 1000 నోట్లకు డిజైన్ ఫైనల్ చేయడం జరిగింది. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ లేదా మేలో ఈ కొత్త 1000 నోట్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో 2000 నోట్లను కూడా మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2000 నోట్లు రద్దు, కొత్త 1000 నోట్లు చలామణికి ఒకేసారి జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లకు ఆర్బీఐ చేస్తుంది. ఇప్పటికే నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మళ్లీ 2000 నోట్ల రద్దు అంటే మరింత ఇబ్బంది పడతారేమో చూడాలి. 2000 నోట్ల ప్రింటింగ్ ను ఇప్పటికే ఆపేసినట్లు ఆర్బీఐ అధికారులు చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రపంచంలో జరిగే న్యూస్ మీకు తెలుస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.